హలో అండి, నేను ఈరోజు పొనగంటి కూర కందిపప్పు చేయబోతున్నాను. కందిపప్పు చూడండి, ముందుగా కందిపప్పుని నానబెట్టుకుని ఇందులో 4-5 పచ్చిమిర్చి, ఒక ఆనియను, 2 టమాటాలు వేసి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి బాగా కుక్ చేసుకోవాలండి. కందిపప్పుని కుక్కర్లో ఉండేదానికన్నా కందిపప్పు ఇలాగా సెపరేట్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. కుక్కర్లో టేస్ట్ వేరు, ఇలా విడిగా వండే టేస్ట్ వేరు, అలాగే కట్టెల పొయ్యి మీద వండే టేస్ట్ వేరు. నేను ఇలా విడిగా వండుతానండి, ఎప్పుడు కుక్కర్ యూజ్ చేయట్లేదు. చూడండి, ఈ విధంగా చింతపండుతో సహా చక్కగా ఉడికిపోయింది మొత్తం. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇది ఉడికేలోపు ఇదిగోండి పొనగంటి కూర నేను మా పెరట్లో వేసుకున్నట్టు